ఓం శ్రీ రంగనాథ స్వామి నమ. రంగనాయకి మాత. ఇప్పుడు మనం శ్రీరంగంలో ఉన్నాము. ఈ గుడిలో మీరు సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామిని చూడొచ్చు. లీలాద్రి రంగనాథ స్వామి శ్రీరంగం వైకుంఠ భూలోకం. ఇది మనకు రంగనాథేశ్వరుడు, రంగనాయకి మాత ఉంటారు. విష్ణుదేవుడు, లక్ష్మీమాత అనమాట. 8 క్షేత్రాలలో స్వయంభుగా, ఇది 8 విష్ణుదేవుల స్వయంభుగా ఫస్ట్ది అనమాట. తర్వాత తిరుపతి కూడా ఇళ్ళకే వస్తుంది. విష్ణు క్షేత్రాలలో 8 విష్ణు క్షేత్రాలలో మొత్తం 8 విష్ణు క్షేత్రాలలో కూడా ఈ శ్రీరంగం ఫస్ట్ది అనమాట. లోపల దేవుళ్ళు రంగనాథ స్వామి ఉంటారు, విష్ణుదేవుడు, రంగనాయకి మాత, లక్ష్మీమాత ఉంటారు, సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి ఉంటాడు, కళ్యాణ రామ సీతారాములు ఉంటారు. మంచిగా లోపల కోనేరు కూడా ఉంటుంది. మంచిగా వైద్యనారాయణ స్వామి కూడా ఉంటాడు, ఆరోగ్య ధన్వంతరి దేవుడు. ఇప్పుడు మనం చూస్తుంది చక్ర తల్వార్. ఇక్కడ చక్రం సుదర్శన చక్రం అనమాట. సుదర్శన దేవుడు ఇక్కడే ఉంటారు. ఈ సుదర్శన దేవుడు మన సుదర్శన హోమం చేసుకుంటే సకల బాధలు, ఇబ్బందుల నుంచి, ఆరోగ్య సమస్యలను తొలగిస్తారు. సుదర్శన చక్రం, సుదర్శన దేవుడు ఇక్కడే ఉన్నారు. లక్ష్మీ నరసింహస్వామి అమ్మవారు ఇక్కడే ఉన్నారు. ఇక్కడ 21 గోపురాలు ఉన్నాయి. శ్రీరంగము చిన్న సిటీలోనే శ్రీరంగం మందిరం ఉంది. పాతకాలం పురాతన కాలంలో మంచి సాంప్రదాయంగా వర్ణించలేని మహిమాన్వితమైన దేవాలయాలు ఉన్నాయి. లోపల అద్భుతమైన కావేరీ నది కూడా ఉంది లోపల. మంచిగా భూలోక వైకుంఠం లోపల భూలోక వెంకటేశ్వర స్వామి కూడా ఉన్నారు. అలాగే స్వర్గవాకిలి కూడా ఉంది లోపల. శ్రీ భూలీలా సమేత వైకుంఠ నారాయణుడు ఉన్నాడు, వెంకటేశ్వర స్వామి, గోదాదేవి, అండాలమ్మ కూడా ఉన్నారు. లోపల నరసింహస్వామి ఉన్నారు. ఇక్కడే రామాంజన వాళ్ళ సన్నిధి ఉంది. 11 మంది అల్వార్లు కూడా ఉన్నారు ఇక్కడే. అద్భుత 21 గోపురాలు